కృష్ణలహరి ధారావాహికలో 15వ భాగానికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. కృష్ణచంద్ర అని శ్రీకృష్ణుడికి పేరు. అంటే చంద్రుని వంటి ముఖకాంతి కలిగినటువంటి వాడు అని. అదేమండి, కృష్ణుని యొక్క సౌందర్యం గొప్పదా, చంద్రుని యొక్క సౌందర్యం గొప్పదా అని సందేహం కొంతమందికి. నిస్సందేహంగా కృష్ణుని సౌందర్యమే గొప్పది. మరి ఎందుకు చంద్రుడితో మనం పోలిక చెప్తున్నాము అంటే, పోలిక చెప్పేటప్పుడు మనకి తెలిసినటువంటి వస్తువుతో పోలిక చెప్పుకుంటాం. ఇంకా అంతకన్నా గొప్ప వస్తువు మన దృష్టిలో ఇంకోటి ఏమీ లేదు. కాబట్టి అదే పోలిక చెప్పాం. కానీ అంతకన్నా అందమైనటువంటి వాడు ఈయన. మనందరి యొక్క మనసుల్ని దోచేసేటువంటి వాడు విజితాత్మ అని ఈయనకి పేరు. విజిత ఆత్మ యస్య సహా విజితాత్మ అని చెప్పి అర్థం. అంటే తనను ఆశ్రయించిన వారి యొక్క మనస్సుల్ని తాను జయించేటువంటి వాడు కనుక ఈయన విజితాత్మ అయ్యాడు. అందుకే మానసహరుడు అన్నాం, మానస చోరుడు అని అన్నాం, చితహారి అని చెప్పి అన్నాం. ఇలా ఈ పేర్లన్నీ కూడా ఆయనకి రావటానికి కారణం ఏమిటంటే, మన మనస్సు సంపూర్ణంగా ఆయన మీదే లగ్నమై ఉంటుంది కనుక. మక్కువ వికసిత వదనలు చక్కగతను గొల్వహాస చంద్రికతోడన్ మికిలి నెరసెను కృష్ణుడు చుక్కలగమి నడిమి పునసోముని భంగిన్ అంటారు పోతనామాచ్యుల వారు. మక్కువ వికసిత వదనలు చక్కగతను గొల్వహాస చంద్రికతోడన్. ఇదిగో ఈ గోపకన్యకలందరూ కూడా చుట్టూతా చేరి ఆయన్ని సేవిస్తూ ఉంటే చక్కని మందహాసంతో వారందరి మధ్యన కూర్చొని ఉన్నటువంటి ఈ కృష్ణుడు మికిలి నెరసెను కృష్ణుడు చుక్కలగమి నడిమి పునసోముని భంగిన్. ఎలా ఉన్నట్టయినా అనంటే చుక్కలన్నిటి మధ్యన చంద్రుడిలాగా ఉన్నాడు. ఈ అమ్మాయిలందరూ కూడా చుక్కలు అన్నమాట. మధ్యలోనేమో ఈయన చంద్రుడు. బృందావనంలో నిధివనం అని చెప్పి ఒకటి వనం ఉంటుంది ఇప్పటికి కూడా. రాత్రిపూట రాధాకృష్ణులు అక్కడికి వచ్చి విహారం చేస్తూ ఉంటారని చెప్పి అక్కడ వారి నమ్మకం. ఆ చుట్టూతంతా కూడాను ఈ తులసి చెట్లు అవన్నీ కూడా బాగా ఈనాటి కాలంలో ఉంటాయి. అవన్నీ కూడా ఈ తులసి చెట్లన్నీ ఏమిటి అంటే ఈ గోపికలట. సాయంత్రం అవ్వగానే అక్కడ ఎవ్వరూ ఉండరు, మొత్తం తాళాలు వేసేస్తారు. అక్కడ ఉండేటువంటి కోతులు అవన్నీ కూడా, కోతులు విపరీతంగా ఉంటాయి అక్కడ మామూలు సమయంలో. సాయంత్రం అయితే ఒక్క కోతి కూడా ఆ ప్రాంతంలో ఉంటుంది, అన్నీ వెళ్ళిపోతాయి. అక్కడ రాత్రికి తాళం వేస్తే మళ్ళీ తెల్లవారి ఉదయం గనక మనం పోయి చూస్తే ఆ స్వామి పళ్ళు తోముకోవటానికి ఒక పుల్ల పెడతారు అక్కడ. అది తడిసి ఉంటుంది. ఒక 2 చిన్న లడ్డూలు పెడతారు. ఆ లడ్డూల్లో ఇంతింత భాగం కొరికేసి ఉంటుంది. అంటే రాధాకృష్ణులు ఇద్దరూ కూడా రాత్రిపూట అక్కడ విహారానికి వస్తారని నమ్మకం. ఈ రోజు కూడా మరి అలా జరుగుతూ ఉన్నది. వాస్తవం ఎంత అనేటువంటిది విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు నమ్మాలి. లేని వాళ్ళని మనమేం బలవంతం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు కూడా మనం దర్శించుకోవచ్చు, అక్కడ చక్కగా ఉంటుంది. సరే, అలాంటి ఈ స్వామి యొక్క అద్భుతమైనటువంటి వదనాంబుజం గురించి ఎంతగా వర్ణించినా తనివి తీరదు. బాసరి బజాయి ఆజ్ రంగయో మురారి శివ సమాధి భూలి గై ముని మన కీతారి. సూరదాస్ గారు అంటున్నారు, అయ్యా ఇవాళ కృష్ణుడు అదిగో అక్కడ కూర్చొని ఆ మురళి మోగించటం మొదలెట్టాట. ఆ మురళి నాదం వినంగానే ఎప్పుడూ నిత్యం ధ్యానంలో కూర్చొని ఉండేటువంటి ఆ పరమశివుడికి కూడా ధ్యానం భగ్నం అయిపోయిందిట.